హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరు జిల్లా కందుకూరుకి సుమారు 20 మైళ్ళ దూరంలో ఉన్న మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి వెళ్తున్నాము. ఈ మాల్యాద్రి పర్వతంపై భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన నవనారసింహులలో ఒకరైన శ్రీ జ్వాలా నరసింహస్వామి తన దేవేరి శ్రీ మహాలక్ష్మితో కొలువై ఉండి భక్తుల పాలిట కల్పుతరువై ఉన్నారు. స్థల పురాణం ఏం చెప్తుందంటే, శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో భూలోకంలో విహరించగోరి తన వనమాలను పర్వతాకారం దాల్చమని కోరాడని, వనమాల మాల్యాద్రిగా వెలిసిందని పురాణ గాథలో ఉంది. అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి గిరిపై తపస్సు చేశాడని, ఆ తపస్సుకు మెచ్చి ఎర్రని కాంతితో జ్వాలారూపమున స్వామి ప్రత్యక్షమైనాడని, అందువలనే ఈ స్వామి జ్వాలా నరసింహస్వామిగా ప్రసిద్ధిగాంచాడని స్థల పురాణంలో చెప్పబడింది. ఈ దేవాలయం నందు వారంలో ఒక్క శనివారం మాత్రమే భక్తుల దర్శనం కల్పించబడును. మిగతా రోజులలో శ్రీ స్వామివారిని ఋషులు మునులు సేవించుకుంటారని పురాణ గాథ. ఈ కొండపై ఇంకొక విశేషం ఏంటంటే, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామివారిపై ప్రణయ కోపము భూని అలగగా ఆమె చూపుకు కొండ రెండుగా విడిబడి దారిచ్చినదని, అమ్మవారు కొండ శిఖరం పైకి వెళ్ళి కూర్చున్నదని పురాణ గాథ. పురాణ గాథలలో చెప్పబడినట్లే బ్రహ్మాండమైన కొండల నడుమ చీలిక ఇరుకైన మెట్ల దారి. ఈ దారిలో ఎంతటి లావువారైనా సరే నడిచి వెళ్ళే విధంగా ఉండుట ఇక్కడ భక్తులకు అద్భుతంగా ఉంటుంది. ఒకే ఒక రాతి కింద ఏర్పడిన విశాలమైన గుహలో శివలింగం కూడా ప్రతిష్ఠించబడి శివకేశవులు ఒక్కరే అన్నట్లుగా ఆ భావన మనకు కలిగిస్తుంది. శివాలయం దిగువన పార్వతీదేవి ఆలయం కూడా ఉన్నది. భారతదేశంలో అసంఖ్యాక దివ్యక్షేత్రాల్లో ఈ ఒక్కటైన ఈ మాల్యాద్రిగిరిపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని జీవితంలో ఒక్కసారైనా శరణు వేయాలి. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నరసింహ జయంతి అనగా ఆ వారంలోని శనివారం నాడు ఉత్సవం దేవస్థానం వారిచే జరుపబడుతుంది. ఇది చూడదగ్గ ప్రదేశం.